గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్త, కుటుంబ సభ్యులతో జాగ్రత్త, ఇష్టమైన వాళ్ళతో జాగ్రత్త, వ్యాపారాలు చేసే చోట అలాగే ఉద్యోగాలు చేసే చోట ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం, ఇరుగు పొరుగు వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, అనవసరమైన వ్యక్తులతో గొడవలు కనపడతాయి. అలాగే పరిస్థితుల ప్రభావం చేత కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలో మీకే కాస్త చికాకు, కోపము, అసహనం బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. మనసుకి ఇష్టం లేని కొన్ని రకాల తప్పులు, పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. దీనివల్ల మనోభేదానికి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే అనవసరంగా గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి కూడా కనపడుతోంది. జాగ్రత్త. అతిగా మాట్లాడడం, అతిగా తినడం, అతిగా ఎవరితోట వ్యవహారాలు నడపడం, ప్రేమ వ్యామోహాలు, శారీరక కోరికలు ఇలాంటివన్నీ కూడా అతిగా చేసే ప్రతిదీ ఇబ్బంది పెడతాయి. కాబట్టి అతి సర్వత్రా వర్జయ్యేది. ఇక కుటుంబ సభ్యులతో కూడా కొంచెం దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే భూములు, స్థలాలు, గృహాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు కొనేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోకండి. మీరు కూడా సొంతంగా ఆలోచించుకోండి. ఇంకా అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ, కోపంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. అలాగే కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు లాంటివి ఇబ్బంది పెడతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహారాలు నడుపుకోవాలి. అలాగే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే మీకు బాగుంటుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి. ఇక అప్పులకు సంబంధించినటువంటి విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము, గతంలో చేసిన అప్పులు తీరకపోవడము, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు వీటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఆదాయపరంగా కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు రావటం లేదు. ఏదో స్వల్ప ఆకస్మిక లేదా తాత్కాలిక ఉద్యోగాలే కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వివాదాలు, కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది. శారీరక కోరికలు పెరిగిపోవడము లేదా అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, అనవసరమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడము, వివాహేతర సంబంధాలు, ప్రేమ కలాపాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా కొంచెం ఆర్థిక సమస్యలు, ఉద్యోగ నష్టాలు, అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి లేదా అక్కడ ఉండే గవర్నమెంట్ తోటి సమస్యలు, పాలసీలతో సమస్యలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, ప్రేమ వ్యామోహాల వల్ల సమస్యలు, వివాహం కోసం చేసే ప్రయత్నంలో ప్రేమికులకి ఆటంకాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య వివాదాలు, అలాగే ఆదాయం కన్నా ఖర్చు అధికాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏదో చేసేయాలనుకుని చేసే ప్రయోగాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడము, చదువు పట్ల దృష్టి పెట్టకుండా వేరే వ్యవహారాల పట్ల దృష్టి పెట్టడము, లేదా మీరు అనుకున్న ప్రయోగాలు సఫలీకృతం అవ్వకపోవడము, లేదా మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కొంతమందికి ఉద్యోగ నష్టాలు, భంగాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో రిలేషన్ విషయంలో ఇబ్బందులు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ప్రతి వ్యక్తితోటి కూడా ఆచితూచి మాట్లాడకపోతే ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ విద్యార్థులకి నమ్మక ద్రోహాలు ఉన్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి. పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు. ముండి బకాయిల వేధింపులు, అరువులు, అప్పులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏదైనా కొత్త ఒప్పందాలు కానీ, కొత్త కాంట్రాక్టులు కానీ, కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే విజయం కనపడుతుంది.
క్రయ విక్రయాల్లో లాభం కనపడుతుంది కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయొచ్చు, అమ్మచ్చు. ఇక మొండి బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆర్థిక ప్రగతి కనపడుతోంది. పట్టుదలతోటి కృషి చేయగలుగుతారు. అనుకున్న శుభకార్యాలన్నీ కూడా మీకు ఎదరికి వెళతాయి. ఆర్థిక విషయంలో కూడా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. డబ్బుల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఆర్థిక సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పొచ్చు. పెద్దలతో కలిపి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు కలిసొచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారపరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ప్రశాంతత కనపడుతోంది. ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు పోతాయి. స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, లేదా బంగారపు విలువైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. మీరు ఏవైతే కోరికలు తీర్చాలనుకుంటున్నారో అటువంటి కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి, అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడేటటువంటి వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ చేసుకోగలుగుతారు. వివాహం విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య సామరస్యత, అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. వ్యాపారాల్లో కానీ, భూముల్లో కానీ, గృహాల్లో కానీ, బంగారంలో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధవుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు చక్కని అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు కానీ, పెట్టుబడులు కానీ పెట్టగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దేవతారాధన చేయడం, దేవచింతనతో మానసిక ప్రశాంతతను పొందడం చేసే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. అలాగే వివాహానంతర జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, మానసికపరమైనటువంటి ఇబ్బందులు కానీ తగ్గుతాయి. భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చేసే పని ఇష్టంతో, శ్రద్ధతోటి చేయగలుగుతారని చెప్పొచ్చు. సమాజంలో కూడా గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రంగాలలో అభివృద్ధిని పొందగలుగుతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి అనుకూల వాతావరణం కనపడుతోంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం, చేసే పని శ్రద్ధతో పాటుగా ఉద్యోగపరంగా అభివృద్ధి, స్థాన మార్పులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక దృఢత్వం పెరుగుతుంది. చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం కనపడుతుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, ఆనందము కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో ఆర్థిక వృద్ధి కనపడుతుంది. రుణాలు మంజూరవుతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు యోగిస్తాయి. ఆర్థిక ప్రగతి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ